పై క్లాస్ విద్యార్థులు కొడుతున్నారని ఓ ఇద్దరు పిల్లలు హాస్టల్ నుంచి తప్పించుకున్నారు. బయటకైతే వచ్చారు కానీ ఎటు వెళ్లాలో వారికి తెలియలేదు. ఇంటికి వెళ్దామంటే జేబులో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. పొలాల్లో ఒక గడ్డివాము కనిపిస్తే దాంట్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 రోజులు ఆ గడ్డిలోనే ఉండిపోయారు. 4 రోజులుగా తిండి నీళ్లు లేవు. బాగా నీరసించి బయటకొచ్చి దిక్కులు చూస్తున్న పిల్లల్ని స్థానికులు గమనించారు. అడిగితే విషయం చెప్పారు. విద్యార్థుల దీన స్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. ఇద్దరు పిల్లలు హాస్టల్ నుంచి తప్పిపోయి 4 రోజులైనా పట్టించుకొని హాస్టల్ వార్డెన్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లల్ని జాగ్రత్తగా హాస్టల్కి పంపించారు. ఆ ఇద్దరు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం శరబన్నపాలెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులని స్థానికులు చెప్పారు. మీదేవుర్రా? సరే చెప్పు, ఏ ఊరు? ఎక్కడ చదువుతున్నారు మీరు? ఏ స్కూల్? హై స్కూల్లోనా? ఏం పేరు నీ పేరు? పోనీ అది అవ్వకపోయినా డబ్బులు తీసిపోయినా మేము వార్డెన్ సార్కో మెచ్ఎం సార్కో ఒరే ఇందులో ఉంటే పొరపాటున ముట్టుకుంటే కాలిపోతారు కదరా బాబు మీరు. వాళ్ళు కైనీళ్ళు చుట్టాలు గారు కొనుక్కొని తాగుతున్నారు వాళ్ళు. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 4 రోజులా? మరి భోజనాలు ఏం లేవు, ఇంకా తిండి తిప్పాలు ఏం లేవు, ఇంకా భయానికి ఇక్కడ ఉండిపోయారా?